రాష్ట్రంలో విభిన్న వాతావరణం కొనసాగుతుంది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ద్రోణి కారణంగా రాష్ట్రానికి రెడ్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. ఉదయం నుంచి పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్, సంస్థాన్, నారాయణపురం, భూదాన్, పోచంపల్లి మండలాల్లో భారీ వర్షం కురుస్తోంది. వరంగల్ జిల్లా నర్సంపేటలోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వానలు కురుస్తున్నాయి. ఇక రాష్ట్రంలోని వెదర్ పై మరిన్ని డీటెయిల్స్ కల్పన లైవ్ లో అందిస్తారు. కల్పన, గుడ్ మార్నింగ్. వెదర్ అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ జ్యోతి. ప్రస్తుతం చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా వర్ష సూచన అయితే చేసింది వాతావరణ శాఖ. ప్రస్తుతం బంగాళాఖాతంలోనైతే ఒక ద్రోణి అనేది కొనసాగుతుంది. ఈ ద్రోణి కారణంగానే మనకు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇటు ఐఎండీ కూడా తెలపడం జరిగింది. నిన్న కూడా చూసాము, పలు జిల్లాల్లో రాత్రి అయితే మనకు ఒక మోస్తారు నుంచి భారీ వర్షమే నమోదైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, ఆదిలాబాద్తో పాటు పలు ప్రాంతాల్లోనైతే నిన్న మనకు ఒక మోస్తారు నుంచి భారీ వర్షం నమోదైంది. ఒక్కసారిగా వాతావరణం మారిపోయి నిన్న సాయంత్రం నుంచే మనకు క్లౌడీ కండిషన్స్ కనిపించాయి, కానీ పెద్దగా మాత్రం వర్షం అయితే ఎక్కడా నమోదవ్వలేదు. ఓన్లీ ఒక 4-5 జిల్లాల మినహానైతే మనకి పెద్దగా రాష్ట్ర వ్యాప్తంగా నిన్న వర్షం అయితే నమోదు అవ్వలేదని చెప్పుకోవచ్చు. ఇక ఈ రోజు మనం చూసుకున్నట్టయితే కూడా ఉదయం అంతా కూడా మనకు చల్లటి వాతావరణం అయితే కనిపించిందని చెప్పుకోవచ్చు. చాలా ప్రాంతాల్లోనైతే ఒక చిరుజల్లులతో కూడిన మోస్తారు వర్షం అయితే నమోదైంది. ఇటు యాదాద్రి భువనగిరి కావచ్చు, నల్గొండ కావచ్చు, వరంగల్ కావచ్చు, దాంతోపాటు నిర్మల్, నిజామాబాద్, సో ఈ ప్రాంతాల్లోనైతే మనకు ఉదయం నుంచి అయితే తేలికపాటి నుంచి చిరుజల్లులతో కూడిన ఒక మోస్తారు వర్షం అయితే నమోదైందని చెప్పుకోవచ్చు. ఈదురుగాలతో కూడిన వర్షం కూడా పలు జిల్లాల్లో నమోదవడంతో ఇటు రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. నిన్నటి నుంచి కూడా మనకు ఒక్కసారిగా వాతావరణం మారిపోయి వర్షాలు కురుస్తూ ఉండడంతో చాలా వరకైతే రైతులకు సంబంధించి ఇప్పటికే పంట తీవ్రంగా నష్టపోయి ఉన్నారు. గత వారం రోజుల కింద కురిసిన వడగళ్ల వర్షము, ఎదురుగాలతో కూడిన వర్షాలకే చాలా వరకైతే తీవ్రంగా నష్టపోయిన వాళ్ళైతే ఇప్పుడు మళ్ళీ వర్ష సూచన వాతావరణ శాఖ చేయడంతోనైతే ఆందోళన చెందుతున్నారనే చెప్పుకోవచ్చు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ఎదురుగాలతో కూడిన వర్షాలు నమోదవడంతో పాటు ఇటు పంట నష్టం వచ్చిందని చెప్పుకోవచ్చు. కళ్ళాల్లో పోసిన ధాన్యం కూడా తడిసిందనేసి చాలామంది అయితే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి అట్లాంటిది ఈ రోజు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ తెలపడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఉదయం నుంచి కూడా పలు ప్రాంతాల్లోనైతే మనకు చిరుజల్లులతో కూడిన వర్షం అయితే నమోదైంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే కూడా మనకు ఎండ తీవ్రత కూడా అదే విధంగా ఉండే అవకాశం ఉంది. సో ప్రజెంట్ చూసుకున్నట్టయితే మనకు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మనకు ఉదయం అంతా కూడా క్లౌడీ కండిషన్స్ కనిపించి కాస్తనైతే మనకు సిటీ శివారు ప్రాంతాల్లో ఈ గటికేశ్వర్ కావచ్చు, చెర్లపల్లి, సో ఆ ప్రాంతాల్లో చిరుజల్లులతో కూడిన వర్షం అయితే నమోదైంది. పెద్దగా ఎక్కడ కూడా మనకు నిన్న ఇవాళనైతే వర్షం కనిపించలేదు. కాకపోతే మధ్యాహ్నము లేదా సాయంత్రం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి చిరుజల్లులతో కూడిన మోస్తారు వర్షాలు అయితే నమోదయ్యే అవకాశం ఉందని అయితే తెలపడం జరిగింది. అదేవిధంగా ప్రజెంట్ చూసుకున్నట్టయితే ఈ ద్రోణి ఎఫెక్ట్ అయితే ఈ రోజుతో పాటు రేపు కూడా ఉండే అవకాశం ఉంది. దీంతో ఈ రోజుతో పాటు రేపు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే వర్షపాతంతో పాటు ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులు అధికంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు నిండటి నుంచి కూడా చూసుకోవచ్చు. ఏదైతే వర్ష సూచన చేసిందో అప్పటి నుంచి అయితే మనకు చాలా వరకు అయితే ఇటు ఉష్ణోగ్రతలు అయితే కాస్త తగ్గుముఖం పట్టాయి. నిన్న చూసుకున్నట్టయితే అంతకుముందు చూసుకుంటే మనకు 44 పాయింట్ పైన దాదాపు 45 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాకపోతే నిన్న చూసుకున్నట్టయితే మనకు 41 డిగ్రీల వరకే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మెదక్ కావచ్చు, నల్గొండ కావచ్చు, ఈ ప్రాంతాల్లో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలోనైతే మనకు 40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి. ఈ రోజు రేపు కూడా దాదాపు మనకు 2-3 డిగ్రీలు అయితే కాస్త తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. కాకపోతే ఎండ తీవ్రత మాత్రం మనకు అధికంగానే కనిపించే అవకాశం ఉంది. ఎండ తీవ్రతతో పాటు వడగాల్పులు కూడా అధికంగా వీచే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్తా ఉన్నారు. ఎందుకంటే నిన్న కూడా చూసాము, నిన్న జయశంకర్ భూపాలపల్లిలో వడదెబ్బ బారిన పడి ఒక అతను మృతి చెందిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. సో వచ్చే 2 రోజుల పాటు కూడా వర్షాలతో పాటు ఎండలు, దాంతోపాటు ఇటు వడగాళ్ళు కూడా ఉండే అవకాశం ఉండడంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ రోజు మాత్రం మనం చూసుకున్నట్టయితే దాదాపు చాలా జిల్లాలకైతే ఆరెంజ్ అలర్ట్తో పాటు ఎల్లో అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈరోజు కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాలో చూసుకున్నట్టయితే మనకు దాదాపు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలతో కూడిన ఒక మోస్తారు నుంచి భారీ వర్షం అయితే నమోదయ్యే అవకాశం ఉంది. దీంతో ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఉదయం అంతా ఎండ కనిపించి ఒక్కసారిగా వాతావరణం అయితే మారిపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మధ్యాహ్నం లేదా సాయంత్రం సమయంలో మధ్యరాత్రి కూడా మనకి ఈ వర్షాలు అనేవి అయితే నమోదయ్యే అవకాశం
అవకాశం ఉంది. నిన్న కూడా మనకు మధ్యరాత్రి సమయంలోనే వర్షాలు చాలా ప్రాంతాల్లో నమోదయ్యాయి. అదేవిధంగా ఈ రోజు కూడా ఉండే అవకాశం ఉంది. ఇంకా మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎల్లో అలర్ట్ కూడా పలు జిల్లాలకు ఇవ్వడం జరిగింది. ఆదిలాబాదు, కొమరంభీం, ఆసిఫాబాదు, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాదు, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల ఈ జిల్లాల్లో చూసుకున్నట్టయితే దాదాపు 40 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల వరకు అయితే ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. దాంతోపాటు మరికొన్ని జిల్లాలకు కూడా అలర్ట్స్ జారీ చేయడం జరిగింది. అంటే 50 కిలోమీటర్ల నుంచి 60 కిలోమీటర్లు కొన్ని జిల్లాలకు, 40 నుంచి 50 మరికొన్ని జిల్లాలకు, 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలతో కూడిన వర్షాలు మరికొన్ని జిల్లాలకి ఇట్లా సెగ్రిగేట్ చేసి కూడా అలర్ట్స్ ఇవ్వడం జరిగింది. సో ప్రజెంట్ మనం చూసుకున్నట్టయితే ఇటు ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాదు, మేడ్చల్, మల్కాజిగిరి, వికారాబాదు, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి ఈ జిల్లాలో చూసుకున్నట్టయితే 30 నుంచి దాదాపు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉంది. సో ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఒక్కసారిగా వాతావరణం మారిపోయి మనకి వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులు ఈదురుగాలు అధికంగా ఉండే అవకాశం ఉండడంతో కూడా సాయంత్రం సమయంలో వర్షం కురిసే సమయంలో ఎక్కువగా చెట్ల కింద ఉండొద్దని చెప్పేసి ఏవైతే పాడుబడ్డ భవనాలు ఉంటాయో అక్కడ కూడా దూరంగా ఉండాలని అయితే చెప్తా ఉన్నారు. పిడుగుపాటు కూడా పడే అవకాశం ఉండడంతో కూడా ఎప్పటికప్పుడు వాతావరణ సూచనలు చూస్తూ అప్డేట్లో ఉండాలని చెప్తా ఉన్నారు. ఇక మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే కూడా మనకు టెంపరేచర్స్ కూడా అదే విధంగా ఉండే అవకాశం ఉంది. అంటే భిన్నమైన వాతావరణ పరిస్థితులు అయితే మనకు ఈ రోజుతో పాటు రేపు కూడా కొనసాగే అవకాశం ఉంది. నిన్న కూడా మనకు భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపించాయి. ఇలానే ఈ 2 రోజులు కూడా ఉండే అవకాశం ఉంది. అయితే ఒకవైపు ఎండలు, మరోవైపు వడగాళ్ళు, ఇంకోవైపు వర్షాలు, ఇట్లా దాదాపు మనకు అంతుచిక్కని వాతావరణం అయితే 2 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది జ్యోతి.